అందరికీ నమస్కారం అండి. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు ఉగాది సందర్భంగా నేను భక్షాలు చేయడానికని ఒక గ్లాసు శనగపప్పు తీసుకొని అది కడిగి కొద్దిసేపు నానబెట్టాను అన్నమాట. నానబెడితే మంచిగా తొందరగా ఉడుకుద్ది. శనగపప్పు కుక్కర్లో వేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. ఒక ఐదు విజిల్స్ వస్తే పప్పు ఇక ఉడికిపోతుందండి మంచిగా మెత్తగా. ఉడికిన తర్వాత అట్లా గరిటెతోని మెదపాలి. మిక్సీలో పడితే బాగా మెత్తగా ఉన్నా కానీ ఇంత మెత్తగా ఉంటే కూడా ఇంట్లో తినరు. కొంచెం పలుకు ఉంటేనే బాగుంటుందని అంటే అట్లనే చేస్తూ ఉంటాయి. ఎప్పుడు నేను ఇందులోనే బెల్లం వేస్తాను అండి. బెల్లం వేస్తే కొంచెం బాగా బెల్లంతో పాటు పప్పు ఉడుకుద్ది కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. కొంచెం నీరులాగా వచ్చి మంచిగా ఉడుకుతుంది అన్నమాట. ఉడికి అలా అవుతుంది, మంచి పాకంలాగా వచ్చి అట్లా అవుతుంది. కొంచెం కొబ్బరి పొడి, యాలకుల పొడి వేసాను. కొబ్బరి పొడి, యాలకుల పొడి వేస్తే కూడా చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. 1/2 కేజీ పప్పుకి 1/2 కేజీ బెల్లం వేసాను, కరెక్ట్ సరిపోతుంది. భక్షాలకు మాత్రం ప్రిపేర్ చేయడానికి భక్షాలు నేను గోధుమ పిండి తీసుకున్నాను అన్నమాట. మైదా పిండి అంటే వాడకూడదని చెప్పేసి, ఆరోగ్యపరంగా బాగుండదు అనేసి గోధుమ పిండితోనే చేస్తాను ఎప్పుడు. చాలా బాగుంటాయి గోధుమ పిండి అయినా సరే. వాటర్ వేసి మంచిగా పిండి మాత్రం మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలిపితే అంత బాగా వస్తాయి అన్నమాట. ఎంత మెత్తగా కలుపుకుంటే అంత బాగుంటుంది. పిండి అలా సాఫ్ట్గా ఉండాలి. అట్లా సాఫ్ట్గా మెత్తగా ఉంటే భక్షాలు కూడా చాలా మెత్తగా వస్తాయి. పప్పు ఉండలు కూడా అట్లా చేసుకొని పెట్టుకొని తర్వాత భక్షాలు చేయడానికి ఒక ఉండ తీసుకోవాలి. మనం పప్పు ఉండలు ఎంత సైజు తీసుకుంటామో భక్షాలు చేసే గోధుమ పిండి కూడా అదే సైజు తీసుకోవాలి. తీసుకుంటే పిండి ఎక్కువ కాకుండా ఉంటుంది, తక్కువ కాకుండా మంచిగా సమానంగా మంచిగా సరిపోతుందండి. తింటే కూడా టేస్ట్ అదే, ఆ పిండి టేస్ట్ లోపల పెట్టిన మన పిండి టేస్ట్ కూడా సరిపోతుంది. నేనైతే పిండి పెట్టే చేస్తా అండి అన్నీ. ఆయిల్ పెట్టి మళ్ళీ కాల్చేదానికి ఆయిల్ వేసి పిండిలో ఆయిల్ కలిపి చేసేటప్పుడు ఆయిల్ వేస్తే ఎక్కువ అవుతుందనేసి నేను పొడి పిండి పెట్టే చేస్తాను అన్నమాట. కాల్చేటప్పుడు మాత్రం ఆయిల్ వేస్తా. ఆయిల్ కూడా వేయనట్టు ఏదో స్పూను అట్లా పెట్టేసి అట్లా. ఎక్కువ ఆయిల్ వేసినా కానీ ఇంట్లో తినరు, ఎక్కువ ఆయిల్ వేస్తున్నాం అంటారు. అందుకనే తక్కువే వేస్తాను అన్నమాట. నెయ్యి వేసుకోవాలనుకునే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు అండి. ఆయిల్తో కాల్చాలనుకుంటే ఆయిల్తో కాల్చవచ్చు. చాలా బాగుంటాయి. లోపల పిండి బాగుంటే పైన ఆయిల్ పెట్టినా అసలు పెట్టకపోయినా సరే టేస్ట్ బాగానే ఉంటాయండి భక్షాలు. ఎప్పుడు పూర్ణాలు అవి చేసేదాన్ని, భక్షాలు సాయంత్రం పూట చేసేదాన్ని. ఈసారి భక్షాలు చేద్దామనేసి ఉదయం చేశాను అన్నమాట. చాలా సాఫ్ట్గా వచ్చాయి, చాలా బాగున్నాయి, మెత్తగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేస్తారు కదా.